ఈరోజు బనగానిపల్లి టౌన్లో 2వ సచివాలయ పరిధిలో ఈ యొక్క భరోసా కేంద్రం, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా 5వ సచివాలయ పరిధిలో ఒక భరోసా కేంద్రం, అంటే దాదాపు 23,94,000 ఒక ఆర్బీకే కేంద్రము, దాదాపు 48 లక్షలతో 2 ఆర్బీకే కేంద్రాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. గాంధీజీ కన్న కలలు నిజం చేయాలి, ఆనాడు గ్రామ స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ ఏదైతే ప్రతిభ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆ కళ నిజం కాబోతా ఉంది. మరి ఈరోజు ఒక వాలంటీర్ల వ్యవస్థ అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, మరి రైతులకు ఈ యొక్క ఆర్బీకే కేంద్రాలు అనుసంధానం చేసి ఈ యొక్క ఆర్బీకేల ద్వారా రైతుల గురించి వారు ఏ పంటలు వేయాలి, ఏ విధంగా రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్బీకే కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా పంటల నమోదు దగ్గర నుంచి మరి పంట ఇంటికి వచ్చే వరకు కూడా ఈ యొక్క ఆర్బీకే కేంద్రాల్లో తగిన సలహాలు, సూచనలు కూడా మనం రైతులు తీసుకునేదానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు ఈ రైతు భరోసా కేంద్రాలు మరి అన్నీ కూడా పూర్తయినాయి. మరి అదేవిధంగా ఈరోజు ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, 2 సమపాలలో ఈరోజు జరుగుతూ ఉంటే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తులు ఓరలేకపోతూ ఉన్నారు. ఈ రోడ్లు, ఈ డెవలప్మెంటు, ఈ యొక్క బిల్డింగ్లు, ఈ యొక్క కొలాయిలు, హాస్పిటల్స్, అదేవిధంగా మంచినీటి ట్యాంకులు ఇవన్నీ చేస్తూ ఉంటే ఓర్వలేక ఏదేదో బాగుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఎలాగో వాళ్ళకు అభివృద్ధి చేసే చేత కాదు, అభివృద్ధి చేసే వాళ్ళను ఓర్వలేరు. మరి ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నారు, మరి అభివృద్ధి చేయండి అని చెప్పి చెప్తారు. మరి అభివృద్ధి ఎక్కడ జరగలేదు చూపేయండి. నీకు ఏదన్నా కూడా కనీసం జ్ఞానం అనేది ఉంటే ముందుకు వచ్చి ఈ అభివృద్ధిని మెచ్చుకోవాలా. నువ్వు అభివృద్ధిని మెచ్చుకోకుండా ఎక్కడో ఏడో ఒకసారి గుంత ఉంటే ఆ గుంతను పట్టుకొని పోయి మమ్మల్ని గురించి విమర్శించడం ఇది చిక్కుచేటు. జనార్దన్ రెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు నువ్వు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. అభివృద్ధి గురించి ఏదైనా కూడా ఒక డిబేట్కు రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నీకు ఎక్కడ అభివృద్ధి జరగలేదు చూపిస్తా. మరి నీ చేతగాక నువ్వు కనీసం గతంలో నీ యొక్క రోడ్డు ఆలవకొండ దగ్గర రోడ్డు నువ్వు వేసినావు, టెండరు నువ్వు వేసి దీంట్లో నీ యొక్క ఫ్యాక్టరీలో ఉండే చెదారం అంతా తీసుకుపోయి ఆ రోడ్లో పోసి నువ్వు బిల్లు తీసుకొని దాదాపు 17 కోట్లు గవర్నమెంట్ సొమ్ము తినేసినావు. మరి తినేసిన దానికి నువ్వు రోడ్డు పూర్తి చేయాల్సిన బాధ్యత నీకు లేదా? టెండర్ వేసింది ఎవరు? నువ్వు కాదా? నీ చేతగాని తనము, నీ చేతగాని దద్దమ్మతో మళ్ళా సమానం. మరి కాబట్టి నువ్వు ఈరోజు నీ చేతగాని తనం వల్ల రోడ్డు నిలిపేసి మమ్మల్ని గురించి మాట్లాడతావా? నీకు గుర్తుంది అసలు ఎవరు టెండర్ వేసినది తెలియదు. నువ్వు టెండర్ వేసి మమ్మల్ని విమర్శిస్తావు. నీ చేత కాకపోతే మా సోదరులు తిరుపాల్ రెడ్డి గారు టెండర్ వేసి మేము ఆ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో ఆ ప్రాంతంలో చిన్న ఒక 80 మీటర్లు ఎంతో రోడ్డు మిగిలిపోయింది. అక్కడ వాటర్ వస్తూ ఉంది, రోడ్డు తగ్గిపోతుందని అక్కడ ఒక కలవట్టు ఏర్పాటు చేసి దాన్ని పూర్తి చేయాలని అనుకున్నాం. అంతే తప్ప ఎక్కడో ఒక మూల తీసుకుపోయి దాన్ని తీసుకొని పోయి పెద్దదిగా చేసి ఏదేదో జరిగిపోతుంది అన్నట్టు, ఇక్కడ అభివృద్ధి లేదు, అంతా మురికి కుప్పంగా ఉన్నది అన్నట్టు చూపిస్తూ ఉన్నాం. నీకు ఎక్కడైనా కూడా సిగ్గు శరము ఎక్కడైనా ఉంటే ఇవన్నీ చూడు, ఈ డెవలప్మెంట్ చూడు, ఈ రోడ్లు చూడు, ఇవన్నీ చూసి మాట్లాడు. మరి ఇక్కడ కూడా వచ్చి నువ్వు మాట్లాడాలా, ఇంత జరిగిందా, ఇంత చూడలేని ఎప్పుడు చేయలేదని చెప్పి నువ్వు కూడా మాట్లాడాలి కదా. మరి అభివృద్ధి జరిగిన కాడ ఎందుకు వచ్చి నువ్వు మాట్లాడకుండా మైకుల ముందుకు వచ్చి అంటే నిషేధగానితనం బయటపడతా ఉంది. ఈరోజు రామిరెడ్డి అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్వలేకపోతా ఉన్నాం, రామిరెడ్డి పట్టాలు ఇస్తూ ఉంటే ఓర్వలేకపోతా ఉన్నాం, రామిరెడ్డి అసైన్మెంట్ కింద భూములు ఇచ్చే ఓర్వలేకపోతా ఉన్నాం. ప్రతి దానికి ఒక చేతగాని దద్దమ్మలాగా నువ్వు అడ్డుకుంటున్నావు. నేను ఎప్పుడు కూడా అభివృద్ధిని ఎప్పుడు కూడా అడ్డుకోవడం లేదు. ఇది మాది రాజకీయ చరిత్ర గల కుటుంబం. ఎప్పుడూ రాజకీయాలు మరి ఒక పద్ధతి ప్రకారం చేయాలా, ప్రజలకు మంచిగా ఉండాలా, ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నావు తప్ప నువ్వు ఒక వ్యాపార ధోరణితో నువ్వు ఆలోచన చేస్తున్నావు రాజకీయాన్ని. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని డెవలప్మెంట్ సహకరించమని కోరుతావు.